ఏ స్థితి అయినా కానీ ఆయన మన స్థితికి చాలినవాడు. ఏ స్థితిలో అయినా అలా ఉండగలుగుతున్నావా? ఉండగలుగుతున్నారా? ఏ స్థితికైనా ఆయన నాకు చాలినవాడు చెప్పగలగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? నేర్చుకోవట్లేదు. ధనం ఉంటేనా దేవుడు? నేటి దినాన చాలామంది క్రైస్తవులు పేదవాళ్ళుగా ఉండకూడదు అంటారు. మరి ఇదేంటి? పేదవాడు ఉండడం తప్పు కాదు. నేనేమంటాను తెలుసా? అది ఆశీర్వాదం కూడా. ప్రభు అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు. ఏమవుతుంది? ఈ లోకం శాశ్వతం కాదు కదా, అసలే కాదు కదా. భూమి మీద కొద్ది కాలం ఉండి వెళ్ళే పరదేశులం కదా. అలా అన్నప్పుడు ఏదైనా తీసుకొచ్చామా? ఏం తెచ్చాం? ఏం తేలేదు. యోబు భక్తుని మాట జ్ఞాపకం చేస్తాను. నేను దిగంబరనే వచ్చి తిరిగి దిగంబరినే అక్కడికి వెళ్ళదును. ఎంత అద్భుతమైన మాట. దిగంబరిగా వచ్చాం, దిగంబరిగా వెళ్తాం. ఏమైనా తీసుకుపోతామా? వాని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అంటే అర్థం ఏంటో తెలుసు. నువ్వేం తీసుకుపోవు? నీకు జీవమునిచ్చేవాడు క్రీస్తు ప్రభువారు. గొర్రెలకు జీవమును, సమృద్ధి జీవమునిచ్చేవాడు ఆయన, సమృద్ధినిచ్చేవాడు ఆయన. లోక సంబంధమైన ఐశ్వర్యం గురించి మాట్లాడటం లేదు. బైబిల్ గ్రంథం ఎప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు లోక సంబంధమైన ఐశ్వర్యం. పర సంబంధముగా మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. అందుకే తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలని. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? లోక సంబంధమైన ఆస్తులు సంపాదించుకోమనా? కాదు, అస్సలు కాదు, కానే కాదు. ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలని. అది సంతృప్తి. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేను నేర్చుకున్నాను. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని అంటూ దీనస్థితిలో ఉండ నిరుగుదును. దీనస్థితి వింటున్నారా? దీనుడిగా బ్రతికాడు. ఎంత గొప్పవాడండి పౌలు గారు. చరిత్రలో ఆయన ఒక ధనవంతుడిగా కనిపిస్తాడు, ఒక గొప్ప వంశము నుండి వచ్చిన వాడిగా కనిపిస్తాడు, గొప్ప విద్యాధికుడిగా కనిపిస్తాడు, ధర్మశాస్త్ర పండితుడిగా, పరిసేయుడిగా కనిపిస్తాడు. తార్సులో ఒక ఘనమైన కుటుంబం నుండి వచ్చిన వాడిగా కనిపిస్తాడు, విద్యాధికుడు ఆయన. అందుకే పౌలు గారు అతి విద్య వలన పిచ్చి పట్టింది అన్నారు. ఏమన్నాడు ఈయన? క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము పొందు నిమిత్తం. ఇది మనం ఐశ్వర్యవంతులు అవ్వాలి. ఆయన జ్ఞానంలో, ఆయన కొరకు జీవించే విషయంలో, ఆయన కొరకు తృష్ణగొని ఉండుటలో మనం జీవాన్ని కలిగి ఉంటాం. కలిమి వల్ల కాదు, అది మరింతగా దూరం చేస్తుంది దేవుని నుండి మనకి. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు ఆయన? మనం నేర్చుకుందాం. నేటి దినాన ఏం చెప్తున్నారంటే, క్రైస్తవులు పేదోళ్ళుగా ఉండరు, చర్చికి వెళ్ళేవాళ్ళు పేదోళ్ళుగా ఉండరు, చర్చికి వెళ్ళేవాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. నువ్వు అప్పిచ్చువాడిగా ఉంటావు, అప్పు తీసుకునేవాడిగా ఉండవు అంటారు. పూర్తి వ్యతిరేకం ఈ వాక్యానికి. అది దానివైపు మీరు ఆకర్షితులు కావద్దు. పౌలు గారు దీనుడిగా బ్రతికాడు. ఏవేవి లాభకర్మలుగా ఉన్నాయో, లాభాలు ఉన్నాయి చాలా ఆయనకి. లోక సంబంధమైన ఐశ్వర్యం ఆయనకు ఉంది ఉంది ఉంది. వద్దు నాకు అది, నాకు క్రీస్తు చాలు. క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము అంటున్నాడు ఆయన. ఎంత గొప్పవాడో తెలుసా ఆయన? ఎంత గొప్పోడో ఆయనే అంటున్నాడు. నేను చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి, కానీ నేను చెప్పుకోను. ఎందుకు నాకు అవి? ఎందుకు చెప్పుకోడంట? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నాడు, కావలియునంటే నేను శరీరమును ఆస్వాదం చేసుకొనవచ్చును. మరి ఎవడైనాను శరీరమును ఆస్వాదం చేసుకుని దలిచిన ఎడ నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. శారీర సంబంధమైన స్థితి గురించి చెప్పడం ద్వారా గొప్ప చేసుకుంటున్నారా? ఈ లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, ఘనతలు, హోదాలు, స్థితిగతులు దేనికి? ఇవన్నీ జీవనానికి మూలం కాదు.
నీకు జీవాన్ని ఇవ్వలేవు అవి. క్రీస్తు మాత్రమే ఇవ్వగలుగుతాడు.